హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. స్కిన్ టైటనింగ్ గురించి చెప్పమని అడుగుతూ ఉన్నారు మా. జనరల్గా 35 ఇయర్స్ వరకు స్కిన్ చాలా టైట్గా ఉంటుంది అందరికీ. అంటే ఎంత స్ట్రెస్ ఉన్నా కానీ ఏం చేసినా కానీ అబ్బాయిలకి ఎలాగో ఉంటుంది. మనం అమ్మాయిల గురించి మాట్లాడుకుంటున్నాము. సో అమ్మాయిలకి ఏంటి అంటే 35 ఇయర్స్ వరకు కూడా బాగా ఉండాలి. ఒక రింకిల్ కూడా ఉండకూడదు. స్కిన్ టైట్గా ఉండాలి. బుగ్గలు జారినట్టుగా ఉండకూడదు. డ్రూపింగ్ లిప్స్ ఉండకూడదు. డ్రూపింగ్ ఐలిడ్స్ ఉండకూడదు. కానీ ఈ రోజుల్లో కనిపిస్తూ ఉన్నాయి కొంతమందికి. ఎందుకు అంటే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవ్వడం వల్ల అని చెప్తాను. నిజం. చిన్న పిల్లల దగ్గర నుంచి స్ట్రెస్. ఈ స్ట్రెస్ వల్ల ఏంటి అంటే మనం ఎంత మంచి ఆహారం తీసుకున్నా కానీ అబ్జార్ప్షన్ లెవెల్స్ మారిపోతూ ఉన్నాయి. ఇప్పుడు అవంతా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. అంటే మనం ఎంత తింటున్నామనేది, ఎంత మంచి ఫుడ్ తింటున్నామనేది, ఎంత క్వాంటిటీ తింటున్నామనేది పక్కన పెడితే మనం తిన్నది మన బాడీ, మన ఇంటెస్టైన్స్ ఎంతవరకు అబ్జార్బ్ చేసుకుంటున్నాయి, అంటే జీర్ణక్రియ ఎలా ఉంది, మీ డైజెస్టివ్ ఫైర్ ఎలా ఉంది, మీ గట్ హెల్త్ ఎలా ఉంది, దీని మీద మీ టోటల్ బాడీ డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మీకు అబ్జార్ప్షన్ లెవెల్స్ కరెక్ట్గా లేవు. విటమిన్ సి తీసుకున్నా కానీ మీకు రావడం లేదు. ప్రోటీన్స్ తీసుకున్నా కానీ అబ్జార్బ్ అవ్వడం లేదు. స్ట్రెస్లో ఉన్నారు. ఎక్కడో మైండ్ పెట్టుకొని తింటున్నారు. లేదా రాంగ్ ఫుడ్ తింటూ ఉన్నారు. జంక్ ఫుడ్ తింటూ ఉన్నారు. తింటారు అంటే బయట ఫుడ్ కూడా నేను నాన్ వెజ్ ఎక్కువ తిన్నాను, ప్రోటీన్ రిచ్ ఫుడ్ తిన్నాను అని చెప్తూ ఉంటారు. కానీ మీరు సరిగ్గా డైట్ తీసుకోకపోతే మీరు తీసుకున్నవి వేస్ట్ అయిపోతాయి. మన బ్లడ్లో ఉండేది ఓన్లీ న్యూట్రియంట్స్ మనం ఏం తింటాం యాజ్ ఇట్ ఈస్ అలా ఏమి ఉండదు కదా దాని లోపల. ఆ న్యూట్రియంట్స్ అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఇవి మ్యాక్రో న్యూట్రియంట్స్. మైక్రో న్యూట్రియంట్స్ అంటే విటమిన్స్, మినరల్స్, ఇంకా ఫైబర్ లాంటివి. ఇవన్నీ ఉంటాయి మన బాడీలో. అంతేకాని మనం ఏవి తింటే అవి అలా పోవన్నమాట. సో మనం ఎలాంటి ఫుడ్ తింటున్నాము, ఏ కండిషన్లో తింటున్నాము అనేది కూడా మనం చూసుకోవాలి. అంటే న్యూట్రిషనిస్ట్గా ఫస్ట్ ఇది చెప్తాను. ఎవరైతే ప్రశాంతంగా కూర్చొని వాళ్ళ డైట్లో ప్రోటీన్ లెవెల్స్ కరెక్ట్గా ఉండి, కార్బ్స్ మోడరేట్గా తీసుకుంటూ, ఫ్యాట్స్ కొంచెం లో ఫ్యాట్స్ తీసుకుంటూ, ఫైబర్ రిచ్ ఫుడ్ తిన్నారనుకోండి, మీకు స్కిన్ టైట్గా ఉంటుంది. 40లో, 50లో కూడా, 60లో కూడా. నిజమ్మా. ఎందుకు అంటే మీ కొల్లాజన్, ఎలాస్టిన్ బాండ్స్ కరెక్ట్గా ఉంటాయి. ఎప్పుడైతే ఆ రెండు ప్రోటీన్స్ మీకు కరెక్ట్గా ఉన్నాయో స్కిన్ లూజ్ అవ్వదు. సో మీరు 60స్లో కూడా మంచి స్కిన్తో కనిపిస్తారు. కొంతమంది చెప్తుంటారు 30స్లో నా స్కిన్ భలే ఉండి మేడం ఇప్పుడు అంతా జారిపోయినట్టు అయిపోయింది అని చెప్పేసి. అలా ఉండదు. జారిపోయినట్టు అయింది అనే దానికి మళ్ళీ వేరే కారణాలు ఉంటాయి. అది మళ్ళీ మాట్లాడుకుందాము. సో స్కిన్ టైట్గా ఉండాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి? ఆహారం మంచిగా తీసుకోవాలి. దాన్ని బాగా నమిలి తినాలి. మైండ్ పెట్టి తినాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రూట్స్ తప్పనిసరిగా రోజుకు ఒక ఫ్రూట్ అన్నా తీసుకోవాలి. స్కిన్ టైట్నెస్కి ఇంపార్టెంట్ విటమిన్స్ ఏంటి అంటే విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఈ. మిగతాయి కూడా ఇంపార్టెంటే కానీ ఇవి చాలా ముఖ్యంగా ఉండాలి. మీరు మంచి ఫుడ్ తీసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇక మినరల్స్ విషయానికి వస్తే కాల్షియం లెవెల్స్ బాగుండాలి, జింక్ అండ్ సెలీనియం బాగుండాలి, మీకు మెగ్నీషియం బాగుండాలి. సో టోటల్గా చెప్పేది ఏంటి అంటే మీరు మంచి ఆహారం తీసుకుంటే అన్నీ లభిస్తాయి. దానివల్ల మీ స్కిన్ టైట్గా ఉంటుంది. లేదు మేడం మేము చాలా మంచిగా తీసుకుంటున్నాము, చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నాము, అయినా కానీ మాకు స్కిన్ టైట్గా ఉండడం లేదు, జారిపోతూ ఉంది అంటే మీరు గమనించుకోండి ఏమన్నా బాగా బరువు ఉండి తగ్గారా? అప్పుడు ఏంటంటే మీకు ఫ్యాట్ తగ్గిపోతుంది, డ్రూప్ అయిపోతుంది స్కిన్. నిద్ర సరిగ్గా లేదా? ఏమన్నా మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నారా? అంటే మీ హార్మోనల్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? ఇవన్నీ కూడా కారణమవుతాయి. ఒకవేళ మీకు థైరాయిడ్ ఉంది, స్కిన్ అంతా డ్రై అయిపోయింది, దానివల్ల ఈజీగా స్కిన్ లూజ్ అయిపోయే ప్రమాదం ఉంటుంది, రింకిల్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇకపోతే రాంగ్ కాస్మెటిక్స్ యూస్ చేయడం. కొంతమంది ఏం చేస్తారమ్మా,
ఎక్స్ఫోలియేషన్ మంచిది అనుకుంటారు, లేదా సున్నిపిండి మంచిది అనుకుంటారు. సున్నిపిండి అనేది రఫ్గానే ఉంటుంది కదా, వేసి రుద్దుతూ ఉంటారు మొహంకేసి రోజు. చాలా తప్పుమ్మా ఇది. ఈ స్కిన్ మీకు ఎన్ని లక్షలు కోట్లు పెడితే కూడా రాదు, దాన్ని చాలా చక్కగా నీట్గా చూసుకోవాలి. ఎక్స్ఫోలియేషన్ వారానికి 2 సార్ల కంటే వాడకూడదు. ఇంకా కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే తెలియక క్లెన్సర్ విత్ ఎక్స్ఫోలియేషన్ ఉండేది తీసుకుంటారు. అంటే దాంట్లో కొన్ని గ్రాన్యూల్స్ ఉంటాయన్నమాట, రఫ్ పార్టికల్స్ ఉంటాయి, దాంతో వాడుతూ ఉంటారు రోజు. చాలా బాగుంటుంది అనుకునేసి, అది కూడా ఒక రాంగ్ మెథడ్. ఎలా పడితే అలా ట్రీట్ చేయడము. కొంతమంది ఊరికే ఇలా అనుకుంటూ ఉంటారు, ఇలా అనుకుంటూ ఉంటారు, ఎలా పడితే అలా చేస్తూ ఉంటారు. ఇది 1 రోజు 2 రోజులతో 1 నెలతో రాదు. కానీ మీరు స్కిన్ అదే పనిగా లాగుతూ పీకుతూ ఉన్న, రాంగ్ పోస్చర్తో ఉన్న, కొంతమంది ఎప్పుడు ఇలా పెట్టుకొని ఉంటారు, ఇలా పెట్టుకొని ఉంటారు. దీనివల్ల అంతా కూడా మీకు ఈజీగా లైన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. సరే, ఇవన్నీ వదిలేస్తే స్కిన్ టైట్గా ఉండడానికి ఏం చేయాలి? ఎక్సర్సైజ్ భలే పనిచేస్తుంది మా. ఎవరైతే డైలీ ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళకి ప్రాపర్గా బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. సో ఆటోమేటిక్గా బాడీ మీద స్కిన్తో పాటు ఫేస్ మీద స్కిన్ కూడా టైట్గా ఉంటుంది. కానీ మోడరేట్గా చేయాలి. మరి 2-3 గంటలు ఎక్సర్సైజ్ చేస్తే మళ్ళీ లూజ్ అయిపోతుంది. కొంతమందికి చూడండి, ఎక్కువ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి అసలు బుగ్గలే ఉండవు అసలు. సో ఇలా అన్నమాట. అలానే కొన్ని రకాల ప్యాక్స్ నేను ఇప్పుడు చూపించడం లేదు, మేము కొత్తగా ఇల్లు మారామ్మా, ఇంకా అన్నీ సర్దుకోలేదు, మీకు తెలుస్తానే ఉండుంటుంది. సో ముల్తానీ మిట్టి ఉంటుంది కదమ్మా, ముల్తానీ మిట్టి పాలతో కలుపుకోండి. దాంట్లో ఇంకేం వేయొద్దు, జస్ట్ వారానికి 2 సార్లు ప్యాక్ లాగా వేసుకోండి. 10 మినిట్స్ ఉంచుకోండి, పల్చగా పెట్టుకోండి. 10 మినిట్స్ ఉంచుకోండి, మాట్లాడొద్దు, తర్వాత తీసేయండి. ఎగ్ వైట్ ప్యాక్ మా, ఎగ్ వైట్ని బాగా బీట్ చేసేసి దాన్ని అప్లై చేయండి. ఇది కూడా వారానికి 1-2 సార్లు, రెండిట్లో ఏదో ఒకటి చేయండి. సో ఇలా చేసుకోవచ్చు. కానీ 1-2 సార్ల కంటే టైటనింగ్కి ప్యాక్స్ వేసుకోకూడదు మా. మీరు శనగపిండి వాడుకోవచ్చు, శనగపిండిలో గుడ్డు కలిపి వాడుకోవచ్చు, దాంట్లో పాలు కూడా కలిపి వాడుకోవచ్చు. కానీ ఏది చేసినా కానీ వారానికి 1-2 సార్లు టైటనింగ్ ప్యాక్స్, అంటే మీరు గట్టిగా అయ్యేటప్పుడు మాట్లాడకూడదమ్మా. కాబట్టి ఆ 10 మినిట్స్ మాట్లాడకండి, ఏం పోతుంది కదా, రిలాక్స్ అవ్వండి. ఇకపోతే ఇవన్నీ నేను చెప్పేది హోమ్ టిప్స్ చెప్పాను. ఏదన్నా మాకు చాలా ఎక్కువ ప్రాబ్లం ఉంది అంటే సర్జికల్ మెథడ్స్ ఉన్నాయి. డెర్మటాలజిస్టుల దగ్గరికి లేదా కాస్మెటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు. అవి ఏంటి అనేది నాకంటే మీరు వాళ్ళని అడిగితేనే కరెక్ట్గా చెప్తారు. మా దగ్గర ఏంటి అంటే బ్యూటీ కాస్మెటాలజిస్టుల దగ్గర సో అల్ట్రాసోనిక్ కానివ్వండి, ఇలాంటివి కొన్ని ఉన్నాయన్నమాట. సో ఇవి మా మెథడ్స్, మా ఫేషియల్స్లో అట్లుంటాయి, మా ట్రీట్మెంట్స్లో అట్లుంటాయి. ఏదేమైనా కానీ ముందు నుంచి కేర్ తీసుకున్నారు అంటే, ఎవరైతే రెగ్యులర్గా ఫేస్కి మసాజ్ చేసుకుంటారో వాళ్ళ స్కిన్ అంత తొందరగా జారిపోదుమా, టైట్గా ఉంటుంది. మీరు ఎక్సర్సైజ్ చేస్తే ఎంత ఫిట్గా ఉంటారో, మీ ఫేస్కి మసాజ్ చేస్తే మీ మొహం మీద స్కిన్ అంత ఫిట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. నేను ఫ్యాంటైజ్లో దొరికే 2 ప్రోడక్ట్స్ చూపిస్తున్నానమ్మా. ఇది గోల్డ్ సీరం, మీకు అందరికీ తెలిసిందే, ఎప్పటి నుంచో ఇస్తున్నాము. ప్యూర్ ఆల్మండ్ ఆయిల్, జోజోబా అండ్ కోకోనట్ ఆయిల్లో గోల్డ్ ఫ్లేక్స్ మిక్స్ చేసి ఉంటామన్నమాట. ఇది నా పర్సనల్ది. సో నేను వారానికి 2 సార్లు వాడతానమ్మా. ఈ సీజన్లో, వింటర్ సీజన్లో అయితే ఆల్మోస్ట్ రోజు వాడతాను. కానీ 10-15 మినిట్సే ఉంచుకుంటాను. 1-2 మినిట్స్ మసాజ్ చేస్తాను, 10-15 మినిట్స్ ఉంచుకుంటాను. మీకు తెలియకుండా టైట్నెస్ వస్తుందమ్మా. మీరు ఒక 3-4 మంత్స్ వాడారు అంటే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది, ఈవెన్ కళ్ళ కింద కూడా. ఇది న్యూ ప్రోడక్ట్ మా, మీకు ఈ మధ్యనే చూపించాను, మంజిస్టా ఆయుర్వేదిక్ మసాజ్ క్రీమ్. ఇది కూడా బ్యూటిఫుల్గా పనిచేస్తూ ఉంది, చాలా బాగా పనిచేస్తుంది. మేము చాలామంది మీద ఎక్స్పెరిమెంట్ చేశాము, చాలా బాగుంది. ఇది మీరు కావాలంటే వారానికి 3 సార్లు 4 సార్లు కూడా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ 1-2 మినిట్స్ మసాజ్ చేసి, ఇది కూడా అంతే 10-15 మినిట్స్ ఉంచుకొని తీసేయండి. ఇది ఫ్యాంటైజ్లో దొరికే ప్రోడక్ట్స్, ఇంకా కూడా ఉన్నాయి. ఏదేమైనా ఒక ఏజ్ వచ్చిన తర్వాత స్కిన్ టైట్నెస్ తగ్గుతుంది, బాధపడకూడదు కదా. 45-50 ఇయర్స్ వచ్చిన తర్వాత చిన్నపిల్లలాగైతే స్కిన్ ఉండదు. ఆ ఏజ్కి మన స్కిన్ ఎలా ఉంది అనేది చూసుకోవాలి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి మా. మీరు పర్సనల్గా కానీ కలిశారు అంటే అపాయింట్మెంట్ తీసుకొని నేను చాలా వరకు మీకు సజెషన్స్ ఇవ్వగలను. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ క్లియర్ చేస్తాను. ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కలవండి. పాపం ఈ మధ్య కూడా 3-4 వేరే ఊర్ల నుంచి వచ్చారు, నేను ఉంటాను అనుకొని. అలా ఉండను మా, నేను వారానికి 2-3 రోజులు మాత్రమే అపాయింట్మెంట్స్ ఇస్తూ ఉన్నాను. ఏం అనుకోకండి దయచేసి.
సో మార్నింగ్ 11 to 2 వరకు ఉంటాను అనమాట నేను. సో మా వాళ్ళకు కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తున్నానమ్మా, ఎవరికి ఫోన్ చేసినా కానీ మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. ఓకేనా? కలుద్దామ్మా, ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్తే.